తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అంగన్వాడీ వర్కర్స్ దీక్ష 41వ రోజుకు చేరుకున్న సందర్భంగా శ్రీశైలం మండలంలో అరెస్టులు చేస్తారనే నెపంతో టీడీపీ నాయకులు వారికి అండగా నిలబడతామని, మీరు ఆధైర్యపడవద్దని జంకే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, మీకు టీడీపీ అండదండలు ఎల్లవేళలా ఉంటాయని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీశైలం మండల సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, టీడీపీ శ్రేణులు బూత్ కన్వీనర్లు సంఘీభావం తెలిపి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులు మీకు అండగా ఎల్లవేళలా ఉంటారని, మీ శ్రమ వృధా కాకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు న్యాయం జరగబోతుందని అంగన్వాడీ కార్యకర్తలకు శ్రీశైలం మండలం టీడీపీ నాయకులు అంగన్వాడీ కార్యకర్తల దీక్ష శిబిరంలో మద్దతు తెలుపుతూ తెలియజేయడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల అరెస్టుల ప్రభావం కొనసాగుతుండగా శిబిరంలోని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు వీధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దొంగల రాజ్యం పోవాలంటే దొంగల రాజ్యం పోవాలంటే దొంగల రాజ్యం పోవాలంటే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్కర్స్ యూనియన్ ఐక్యత, రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ ఉద్యమం చేస్తూ ఉంటే అక్రమ అరెస్టులతో నిశా చట్టంతో అరిసివేయాలని చెప్పేసి పగటి గనులు కట్టున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ తత్వాన్ని నశించాలని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు గొంతు మాట్లాడుతున్నారు. ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరిచింది. దాంట్లో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరి రామలింగారెడ్డి, అలాగే శ్రీశైలం మండలంలో నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ ధర్నా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు 4 గంటలకు మిమ్మల్ని అరెస్టు చేస్తామని చెప్పేసి మధ్యాహ్నం 2:30 గంటలకు వచ్చి పోలీసులు అల్టిమేట్ జారీ చేసిపోయారంట. అయ్యా పోలీసులారా, మీరు కూడా ఈ తల్లులు పెట్టిన గోరుబుద్ధులు తిని పెరిగి పెద్ద ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగస్తులే. ఇటువంటి వారిని ఏ చట్టం ప్రకారం అరెస్టు చేయడానికి మీకు హక్కు ఉందని అడుగుతున్నా. నిజంగా మీరు అరెస్టు చేయాలనుకుంటే దోపిడీ చేసేటటువంటి వాళ్ళను, దొంగతనం చేసేటువంటి వాళ్ళను, ప్రభుత్వంలో ఉంటూ మభ్యపెట్టు అన్యాయంగా ప్రజలతో దోచుకుంటున్నటువంటి వాళ్ళను అరెస్టు చేయండి. అన్నం పెట్టి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్లుగా మీరు అరెస్టు చేసి వాళ్ళ న్యాయమైనటువంటి 26,000 కనీస వేతనం ఇవ్వండి, మాకు పింఛన్ కల్పించండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయడానికి మీరు పెద్ద మనసు చేసుకుని పెద్దగా ఉరికొచ్చినట్టయ్యా. మహిళలకు ఉన్నటువంటి చట్టాలు, మహిళలకు ఉన్నటువంటి హక్కులు తెలుసుకొని వారిని అరెస్టు చేయండి అయ్యా. నిజంగా మీరు అరెస్టు చేయాలనుకుంటే వాళ్ళు పొద్దుగుకలో అరెస్టు చేయాల్సి ఉండొచ్చు, అలాగే మహిళా పోలీసులు తీసుకొచ్చి అరెస్టు చేయాలి. నిజంగా మీకు నిశా చట్టం మీద అంత నీతి ఉంటే వాళ్ళు అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే జీవో నెంబర్ 2లోనే ఉంది. వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం అని చెప్పి మీరు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనం ఇచ్చి ఆ తర్వాత నిశాకి అరెస్టు చేయి వద్దని లేదే. మీరు నిశాకి తీసుకురావాలంటే గౌరవ వేతనం, మీరు టెంపరరీ వర్కర్లు గౌరవ వేతనం తీసుకుని చెప్పిస్తుంది మీ జీవోలో. నిజంగా మీ జీవో 2 ప్రకారము వాళ్ళను రెగ్యులర్ ఉద్యోగస్తులుగా గుర్తిస్తే మాకు కావాల్సిన పని లేదు. 4 రోజులు జైలు పెట్టుకోండి, మా పర్మనెంట్ ఉద్యోగం మునిగిపోయిందేం లేదు, బంగారం వాళ్ళు ఉంటాం. ఎందుకంటే జీవితాంతం మా పిల్లలు, మా వాళ్ళ పిల్లలు వాళ్ళకు పెంచిన బంగారాలు పోతున్నారు. చట్టంలో లొసుకులు మాత్రం బయటకు తీయరు. కానీ ఉద్యమం చేస్తుంటే మాత్రము మీ పానం ఊరుకోదు. అయ్యా ప్రభుత్వ పాలకులారా, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను అడుగుతుండ్రు, న్యాయబద్ధంగా నెరవేర్చండి. న్యాయబద్ధంగా మీరు చేత కాదంటే చేతకాలు చెప్పండి. అని చెప్పలేరు. 13 సమస్య డిమాండ్లు పెట్టారు. 13 డిమాండ్లు పెడితే 11 పరిష్కరించాము. మేము ఇక 2 పరిష్కరించలేకపోతే మీరు వినకపోతే చెప్తామా అని చెప్పి మాట్లాడుతున్నారు. రెండేంటి అంట పింఛనీనంటే జీతం పెంచనంటే ఏం పరిష్కరించినావు? పింఛనీనన్నావు, జీతం పెంచనన్నావు, నువ్వు ఏం పరిష్కరించినావు కూడా. కాబట్టి అబద్ధాలతో కాలం గడపద్దు. 41 రోజుగా ఉద్యమం చేస్తుంటే ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఐకమత్యంగా సంఘీభావం తెలిపి ఇలా న్యాయమైన సమస్య పరిష్కారమై దిశగా తీసుకుపోవాలి. అట్లా కాకుండా ఉద్యమాన్ని బలత్కారంగా అణిచివేయాలని చూస్తే ఎంత బలత్కారంగా అణిచివేయాలని ప్రయత్నిస్తామో అంతే బలత్కారంగా అది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఆ యొక్క విధానానికి ప్రజలకి వారికి కావాల్సినటువంటి పరిష్కారాన్ని
దిశానిర్దేశం చేసి చూపించి ఆ ఉద్యమానికి బలం చేకూర్చే పని సమకూర్చాలి తప్పితే ఆ విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఈరోజు దాన్ని లేదో దోపిడీ చేస్తున్నట్టు చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక 2000 పెంచితే నెలకి